Hey guys, welcome back to another gameplay video. So last time అయితే మనం కొన్ని dungeons అయితే కంప్లీట్ చేసాం అండ్ ఇంకొకటి మనకి కొన్ని క్యారెక్టర్స్ కూడా వచ్చాయి అన్నట్టు. సో ఈ రోజు అయితే మనం కాయద్ ఒక సీక్రెట్ ఏంది దాని పాస్ట్ లో ఏం జరిగింది అనేది కాయ అయితే ఈ రోజు చెప్పబోతున్నాడు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకా మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం టెలిపోర్ట్ టవర్ని కూడా అన్లాక్ చేయొచ్చు అన్నట్టు. సో ఈరోజు అయితే నేను టెలిపోర్ట్ టవర్ని కూడా అన్లాక్ చేస్తాను. అది మనకి ఎట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్ సైడ్ ఉంది. సో మనం అక్కడ దాకా అయితే వెళ్ళాలన్నట్టు. సో విదౌట్ టైం వేస్ట్ చేయకుండా నేనైతే వెళ్ళిపోయాను. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం అండ్ దాన్ని అన్లాక్ అయితే చేసుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా దాని పేరేంది ఈజీగా టెలిపోర్ట్ అవ్వచ్చు అన్నట్టు. సో ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో కొన్ని పేరు ఉంటాయి కదా, హార్డ్ పేరు. సో వాటిని నేను షార్ట్గా అనేది చెప్పేస్తాను. సో మీరు కమెంట్ చేయకండి దీన్ని ఇది అంటారు అది అంటారు అనేసి. చేసినా పర్లేదు, కానీ నాకు తెలుసు కాబట్టి నేను జస్ట్ దాన్ని ఇగ్నోర్ చేస్తాను అంతే. చిన్నగా షార్ట్లో పలికేస్తాను అన్నట్టు. సో ఫైనల్గా మనం అయితే వచ్చేసామన్నట్టు. ఓకే, ఇది ఇక్కడ ఇటు సైడే మనకి ఏదో టవర్ అనేది ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దాంట్లో నాకు కటానా అయితే దొరికింది, దాన్ని కూడా తీసుకున్నాను. సో ఈ విధంగా మనం పైకి అనేది ఎక్కొచ్చు. సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ మిషన్స్ని నేను హాఫ్గా పెడుతున్నాను, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా ఈ మిషన్స్ ఏంది ఎలా అంటేది. సో అందుకే నేను హాఫ్గా అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ దాన్ని మనం ఇట్లా అన్లాక్ చేసేసామంటే మనం ఈజీగా టెలిపోర్ట్ అనేది అవ్వచ్చు అన్నట్టు. అక్కడ నుంచి ఇక్కడికి ప్రతి చోట ఉంటుంది, కాకపోతే మనం దాన్ని చూసుకొని అన్లాక్ చేసుకోవాలన్నట్టు. సో ఇంకెందుకు లేట్, ఫటాఫట్ కాయ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ కాయ ఏం చెప్తాడో ఫటాఫట్ వినేద్దాం. ఓకే, లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను నేను. సో మన కాయ అయితే అక్కడ ఉన్నాడు. ఓకే, లెట్స్ సీ ఏం చెప్తున్నాడో కాయ. Such a hassle. What? Oh, thank the thousand winds. Your arrival must be the grace of the gods. If I may ask, envoy sent by the Animo god to save this mere mortal, could you spare a moment? Ew, cut it out. I cannot let my peers hear about this. I cannot seek help from anyone else but you. Please, let us move to somewhere more fit for such conversations. Let's talk in the courtyard, just outside headquarters. ఓ మనకి కాయ ఏదో చెప్తా అన్నాడు, ఇంకా చెప్పలేదు. సో హెడ్ క్వార్టర్స్ దగ్గరికి అయితే రమ్మంటున్నాడు. ఇక్కడ చెప్పను అని చెప్తున్నాడు. సో యాక్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను, ఐ థింక్ సో, కానీ నాకు తెలీదు. సో ఎందుకు లేట్, ఫటాఫట్ అయితే కాయ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అతను బయటనే చెప్తా అన్నాడు. సో కింద ఉన్నాడు కాబట్టి ఫటాఫట్ అతని దగ్గర వెళ్ళి తెలుసుకుందాం ఆ విషయం ఏంటిదో అనేది. ఓకే, అటు సైడ్ ఉన్నాడు. చలో కిందికి వచ్చేసాడు, ఎందుకంటే చుట్టుపక్కల అక్కడ ఎవరో ఉండే కదా. సో అందుకే ఇక్కడ సీక్రెట్గా చెప్దామని అతని సీక్రెట్. సో లెట్స్ సీ అండ్ వాచ్ ఏం జరుగుతుందో, ఆ సీక్రెట్ ఏందో అనేది కూడా తెలుసుకుందాం. మీకు చెప్తాను నేను ఆ సీక్రెట్ని కూడా. ఇక్కడ మన కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు మన కాయ అయితే. సో అతను పాస్ట్ గురించి అయితే చెప్తున్నాడు, ఆ పాస్ట్లో ఏం జరిగిందో ఆ సీక్రెట్ మనతో షేర్ చేసుకున్నాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పైలట్ అన్నట్టు. అండ్ కాయ కూడా కనిపించడానికి సేమ్ అలానే కనిపిస్తాడు కదా, చూడండి అలానే ఉన్నాడు. కంటికి చూడండి ఎట్లా కట్టుకున్నాడో. సో నాకైతే అట్లనే అనిపిస్తాడు వీడు. అండ్ స్టైల్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇతనైతే ఒక ట్రెగ్గర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాడు. లైక్ అది పురాతన సామాన్ లాంటిది, బంగారమే అనుకోండి అలాంటిది. బంగారం అంటే బంగారం కాదు, కటానా లైక్ అలాంటి సామాన్లు ఉంటాయి, మేబీ అలానే అనుకుంటున్నాను నేను కూడా. సో అది మనమైతే లెంకాలి. అండ్ మన కాయ అనేది ఈ సీక్రెట్ ఎవరు కూడా చెప్పడు, మనతోటి అయితే షేర్ చేశాడు. సో మనం దీనికి హెల్ప్ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో లెట్స్ సీ మనం దీనికి హెల్ప్ ఏ విధంగా చేయగలుగుతాం అనేది స్టోరీ దీన్ని. సో మీకైతే షార్ట్లో నేను చెప్పడానికి అయితే ప్రయత్నించాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఒకసారి అయితే రాయండి. అండ్ అది చాలా పవర్ఫుల్ అని కూడా. సో ఇక్కడ నేను స్టోరీని స్కేప్ అయితే చేసేసాను. సో ఇప్పుడు నేను వేరే అతని దగ్గరికి అయితే వెళ్ళాలన్నట్టు. సో అక్కడికి వెళ్ళి ఏం చేద్దామో చూద్దాం. అతను ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఇటు సైడే లొకేషన్ చూపిస్తుంది. ఐ థింక్ ఇతనా లేదంటే అతనా ఏం అర్థం కావట్లేదు నాకైతే. సో ఇది మన కాయ ఒక సీక్రెట్ అన్నట్టు. సో మేబీ అతనే అని అనుకుంటున్నాను నేను. సో వెళ్ళి అయితే మాట్లాడేద్దామా? సరేలే మాట్లాడేద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా కూడా స్కాన్ చేసి అంతా బ్లాక్ అండ్ వైట్లో మారిపోయింది. ఇది ఏందో నాకు అర్థం కాలేదు, కానీ సరే మనమైతే మాట్లాడదాం ఇతనితోటి. ఓకే,
సో ఇతనితో అయితే మాట్లాడాను. అండ్ మన ఇది ఉంది కదా, ఇదైతే లొడ 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 వాగేసింది. ఏం వాగిందో తెలియదు కానీ దానికి సంబంధించింది అయితే కొంచెం చెప్పింది. అయితే వాని కూడా కొంచెం తెలుసు. ఈ దొంగ నా కొడుకు అయితే విన్నాడు అండ్ వీడు పారిపోయిండు. వీడు ఎవడో కూడా మనకైతే తెలీదు. సో ఇప్పుడు మనమైతే కాయ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలన్నట్టు. ఈమె అయితే అన్నీ చెప్పేసింది అన్నట్టు. సో లెట్స్ గో, కాయ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఎందుకు లేట్. ఇటు సైడే ఉంటాడు మన కాయ అయితే. ఎక్కడున్నాడబ్బా? మేబీ పైన ఉన్నాడా ఏంది? ఐ థింక్ సో పైననే ఉన్నాడు. సో ఇట్లా ఈ విధంగా అయితే ఎక్కిపోదాం. మనకి మెట్లు ఎక్కే అలవాటు అయితే లేదు. సో మన కాయ అయితే ఇక్కడే ఉన్నాడు. సో మన కాయతో అయితే మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం నేను నిన్నైతే ఎస్కేప్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఓకే సో మనమైతే ఒక అమ్మాయితో కలవాలి. అండ్ అక్కడ మనకి ట్రెజర్ మ్యాప్ పీస్ అనేది ఒకటి దొరుకుతుంది. ఐ థింక్ అది మనకి హెల్ప్ అవుతుంది ఈ మిషన్ని కంప్లీట్ చేయడానికి. అదే ట్రెజర్ ఎక్కడ పెట్టారో అది దానికి హెల్ప్ చేయడానికి అనేది యూజ్ ఉంటుంది. సో మనమైతే దీన్ని టెలిపోర్ట్ది ఆన్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా అయితే టెలిపోర్ట్ అవ్వచ్చు నేను. సో లెట్స్ సీ ఆ అమ్మాయి ఎక్కడుంది. ఐ థింక్ సో మనం దగ్గరలోనే ఉన్నాం. సో అక్కడికి వెళ్తే మనకి ఆ అమ్మాయి కనిపిస్తుంది. అండ్ ఈ మిషన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ అది మనకి ఆ ట్రెజర్ మ్యాప్ పీస్ అయితే ఇస్తుంది అన్నట్టు. సో లెట్స్ సీ గైస్, మనమైతే ఇక్కడ ఇంకొంచెం దగ్గరలో అయితే ఉన్నామన్నట్టు. ఏమో ఎక్కడుందో ఆ అమ్మాయి. ఓ వచ్చేసింది. ఓకే, సో ఈమె వెనకాల చాలా మాన్స్టర్ అయితే పడ్డారన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను కాపాడుతాను. సో ఫైనల్గా వీళ్ళందరినీ కూడా వేసేసాను. ఇంకో రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫైనల్గా వీటన్నిటిని కూడా వేసేసాను. అండ్ ఇప్పుడు మన ఆమెతో అయితే మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తాను ఏమే. ఓకే, సో థ్యాంక్స్ అని చెప్తుంది. పర్లేదు, నేను అందరినీ కాపాడుతుంటా అలా. సో ఇప్పుడు మేబీ ఈమెనే ఇచ్చేసు, ఫటాఫట్ ఇచ్చేసేయండి నాకు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పాను నేనైతే. ఓకే, ఎంతసేపు మాట్లాడుతా నాకు అర్థం కాదు. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడైతే ఇచ్చేసింది అన్నట్టు. ఇదే ఆ ట్రెజర్ మ్యాప్ పీస్ అన్నట్టు. సో ఈ దాన్ని మనం వచ్చే వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా అలా అనేసి మీకు కూడా అర్థమయ్యేటట్టయితే నేను ఈ సిరీస్ని అయితే చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నా బెస్ట్ తీయడానికి అయితే నేను ట్రై చేశాను. సో ఇక్కడ నాకు ఈ పీస్ అనేది వచ్చేసింది. అండ్ నాకు కొన్ని మ్యాప్ అంటున్నాను. సో నా దగ్గర కొన్ని కటానాలు అవన్నీ కూడా కొన్ని అయితే తీసుకున్నాను. నాకు ఆల్రెడీ వచ్చాయి అవన్నీ. సో ఇవాళకి ఇంతే అన్నట్టు గైస్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ చేయడానికి అయితే ట్రై చేశాను. అండ్ నేను చేశానా తెలీదు కానీ మీరైతే కమెంట్స్లో నాకు చెప్పండి. సో ఈ విధంగా నాకు ఇక్కడ మ్యాప్ కూడా కొంచెం అన్లాక్ అయితే అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మనం మళ్ళా కాయ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ వచ్చే వీడియోలో ఈ మిషన్ని మొత్తం అయితే కంప్లీట్ చేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, నమస్తే, సీ యూ అగైన్, బాయ్ బాయ్ గైస్.